ఎన్డీడీబీ రిపోర్ట్ కూడా వచ్చిన తర్వాత నేను మాట్లాడాను. అనిమల్ ఫ్యాట్ ఉంది, ఇలాంటి కూడా దుర్మార్గాలు చేశారు, అడల్టరేషన్ అని చెప్పాను. సిట్ తను ఇచ్చినటువంటి నివేదికలో సప్లిమెంటరీ చార్జ్ షీట్ లో చాలా స్పష్టంగా ఎన్డీడీబీ ఇచ్చినటువంటి రిపోర్ట్ లో యానిమల్ ఫ్యాట్ కలిసే అవకాశం లేదు, చాలా చాలా మృగ్యము అని స్పష్టంగా పేర్కొన్నది. అలాగే వాళ్ళు ఎన్డీఆర్ఐ రిపోర్ట్ కూడా ఆ తర్వాత శ్యామలరావు గారు ఉన్నప్పుడు ఆ 4 ట్యాంకర్లు ఏదైతే ఉందో చంద్రబాబు గారి హయాములో ఏఆర్ డైరీ సప్లై చేసినటువంటి 4 ట్యాంకర్ల నెయ్యిలో ఎన్డీఆర్ఐ రిపోర్ట్ ఇచ్చినటువంటి దాంట్లో కూడా యానిమల్ ఫ్యాట్ అన్నది లేదు అన్నటువంటి విషయాన్ని స్పష్టంగా సిబిఐ తన సప్లిమెంటరీ చార్జ్ షీట్ లో పేర్కొన్నది. అయినా ముఖ్యమంత్రి గారు, తెలుగుదేశం, జనసేన పార్టీలు సిబిఐ తన నివేదికను కోర్టుకు సబ్మిట్ చేసిన తర్వాత పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయి తప్పు చేసింది మనమే అని వాళ్లకు అర్థమైపోయి ఎదురుదాడికి ప్రయత్నం చేయాలన్న ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా నెయ్యిలో కల్తీ దొంగలు, లడ్డూ దొంగలు వీరేనని జగన్ గారు, మా నాయకుడు, నేను, సుబ్బారెడ్డి, మా ముగ్గురి ఫోటోలతో రాష్ట్రమంతా కూడా అనైతికమైనటువంటి ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.